పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆజీవన్ ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రకృతి నుండి ప్రేరణతో వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే నినాదంపై ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ ఏరియా జీఎం లలిత్ కుమార్ గారు హాజరై జీఎం కార్యాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు జూట్ బ్యాగులను, ఉద్యోగులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్ లో పాల్గొన్న వారికి జీఎం గారి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. జీఎం కార్యాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు 100 జనపనార సంచుల పంపిణీ, 100 పండ్ల మొక్కల పంపిణీ చేశారు. మొత్తం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంతేనా? ప్రపంచం మొత్తం కూడా చేసుకున్నారు. ఫస్ట్ గా మనందరినీ మనం అభినందించుకుందాం. దట్ మనము ప్రపంచం అందరితో కలిసి ఈ రోజు మనం జిఎం ఆఫీసు ప్రాంగణంలో అలాంగ్ విత్ ద వరల్డ్ అందరం కలిసి ఒక ప్రపంచం అంతా ఒకటై వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మనం ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందే, మనందరం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఉండేదా? లేదు. మా ప్లాస్టిక్ అయితే మేము మా కళ్ళ ముందే చూసినాం. ప్లాస్టిక్ పుట్టడం అనేది, ప్లాస్టిక్ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. అబ్బా ఇది చాలా తేలికగా ఉన్నది. అంతకుముందు ఏమో చేతి సంచులు తీసుకోబెట్టేవాళ్ళు కూరగాయలకు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇట్లా యూజ్ అండ్ త్రో వచ్చిందని ఆ తర్వాత గమనిస్తూ ఉంటే అది మనల్ని కమ్మేసిన దాకా అవుతుంది. అవునా కాదా? ఒకప్పుడు మన నదులు, చెరువులు స్వచ్ఛంగా ఉంటే మనం ఏదైనా బ్యాగులో పట్టుకపోతే అది అందులో మట్టిలో కలిసిపోయేటి. ఈ ప్లాస్టిక్ బాటిల్ తాగినవి ఎక్కడ చూసినా ఇప్పుడు అవి సముద్ర జలాల్లో చూస్తే చేపలు వాటిని ఇచ్చేసి అవి చనిపోతున్నాయి. మనం ఎక్కడ చూసినా చెత్త అంటే శుభ్రంగా ఉండేది ఒకప్పుడు. ప్రకృతి తనని తనే శుభ్రం చేసుకునేది పోయి ఇప్పుడు మనము ప్రకృతికి భారమైన ప్లాస్టిక్ని తయారు చేసి ప్రపంచం మీదకి వదిలిపెడుతుంటే మనం అందరము కొన్ని తరాలు 100 తరాలు అందరం మనం వెళ్ళిపోతామేమో కానీ ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోయేటట్టు లేదు. ఈ రోజు మనం వేసే ఒక ప్లాస్టిక్ బాటిల్ కొన్ని లక్షల ఏళ్ల పాటు మనమందరం మన తరాలన్నీ పోయినా కానీ ఉండిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు ప్రపంచమంతా ఈ ప్లాస్టిక్ బిల్డప్ జరుగుతూ ఉంటే ఎట్లుంటుంది అనేది ఊహించు. ఇది ఒకటి. ఇంకా రెండోది, మనం ఈ ఆధునికీకరణ పేరుతోని గ్లోబల్ వార్మింగ్ అనేది మీరు చూస్తాను కదా, ఈ ప్రపంచం అంతా కూడా టెంపరేచర్స్ అంటూ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇది ఇట్లనే కనుక పెరిగితే మనకు ఈ ఋతువులు వచ్చుడు, వర్షాలు వచ్చుడు, చలికాలాలన్నీ మారిపోయి ఈ పంటలు పండడము, చెట్లు వీటన్నిటి మీద ఎఫెక్ట్ అయ్యి మన అందరం ఒక మానవాళి ఒకటే కుటుంబం అనుకుంటే మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమైంది 100-200 ఏళ్లలో. దీన్ని మన ప్రపంచ యొక్క నాయకులు గ్రహించారు, ప్రపంచం యొక్క సైంటిస్టులు గ్రహించి దానిని ఎట్లా అదుపులో చేయడానికి అనేది ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అందులో భాగంగానే చెట్లు పెంచడం అనేది ఒక భాగంలాగా ఎంచుకున్నారు. చెట్లు ఎందుకు పెంచడం అంటే చెట్లతో మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ప్లస్ ఈ ఋతువులకు కానీ దానికి కానీ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఈ వాతావరణంలో వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ మొత్తం అది పీల్చుకు ఇంత గొప్పతనాలు ఉన్నాయి. దానికోసమని మనము చెట్ల పంపిణీని విలువ చేయాలంటే మన భారతదేశం కానీ తెలంగాణ కానీ మనం చెట్లు పెంచే కార్యక్రమం విరివిగా మీరందరూ చూస్తూ ఉన్నారు. అవునా కదా? అందులో భాగంగానే సుమారుగా మన సింగరేణి 16,000 ఎకరాలలో సుమారు 6 కోట్ల మొక్కలని మనం నాటింది సింగరేణి. మనందరం గర్వపడదాం. 16,000 ఎకరాలలో 6 కోట్ల మొక్కలను మన సింగరేణి నాటిన ఘనత మన అందరిది. ఉంచాల్సిన దగ్గర విషయం. అట్లే ఆర్జీవన్ ఏరియాలో కూడా మనం ఇప్పటిదాకా 15 లక్షల మొక్కలు నాటాము. 35 లక్షల మొక్కలు నాటినాం. 35 లక్షల మొక్కలు. మీరు గమనించుంటే నేను ఈ కంపెనీలో మొట్టమొదటిగా అపాయింట్మెంట్ చేసినప్పుడు బీడులాగా ఉండేది. బీడులాగంటే ఒక చెట్టు ఉండేది కాదు. ఇక్కడి నుంచి మనం 18 కిలోని పోతుంటే అడిపోయినా. ఈ రోజున మనం ఏ కాలనీకి పోయినా ఎటు పోయినా కానీ మొక్కలు కనపడినా ఇది మన కాలనీ ఉద్యోగులు మనందరి యొక్క సంతోషం. దట్ మనము ఎటు పోయినా కొంత పచ్చదనాన్ని సింగరేణి పరంగా మనం ఈ ఏరియా వాళ్ళకి ఇచ్చినాం. అప్పుడున్న ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ కంటే ఇప్పుడు దాదాపు 2-3 డిగ్రీలు తగ్గినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. మనం చూస్తాం ఎండల్లో, వేసవి ఎండలలో ఇదంతా మనం చెట్లు నాటడం వల్ల. ఈ సంవత్సరం కూడా మనం అంటే సుమారు 250 ఎకరాలలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాటబోతున్నాం.